ఆహ్, మీ నోటి ద్వారా మేమందరం కూడా మీ యొక్క ప్రసంగాన్ని వింటాము. బాబా మాటల్ని తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం. జై బాబా అండి సత్యవతి గారు. జై మెహర్ బాబా అండి నాగమణి గారు. జై మెహర్ బాబా. లక్ష్మి గారు పాడినటువంటి సంకీర్తన నిజంగా చాలా అద్భుతంగా ఉంది. సందేశంతో కూడినటువంటి రచనని మెహర్శ్రీ గారు చాలా చక్కగా చేశారు. ఆయన ప్రేమ సారుని చరణాలు పొందిన వారిదే భాగ్యాలు అంటూ నిజంగా మనమంతా ఎంతో భాగ్యాల్ని కలిగి ఉన్నాము ఆయన దరి చేరాం కాబట్టి. అయితే మరి ఆ సందేశాలు ఉన్నాయి చూసారా, ప్రతి చరణంలోనూ సందేశాలు ఉన్నాయి. ఆ సందేశానుగుణంగా మనము నడుచుకున్నప్పుడు మాత్రమే నిజంగా మనం భాగ్యవంతులము అప్పుడు అవుతాం. అప్పటి వరకు మనము ఆ అనుభవాన్ని పొందడానికి ఆ ప్రయత్నంలో ఉండేవాళ్ళమే అవుతాము. చాలా చక్కటి సంకీర్తన వినిపించారు లక్ష్మి గారు. జై మెహర్ బాబా అండి లక్ష్మి గారు. ఇప్పుడు కార్యనిర్వహణ చేసేది నాగమణి గారు, సత్యవతి గారు కాదు. జై మెహర్. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతారుని యొక్క జన్మదినోత్సవాల్లో మనకి 1954లో అవతారుని యొక్క షష్ఠి పూర్తిని తాడేపల్లిగూడెంలో అత్యంత వైభవంగా నిర్వహించుకున్న తర్వాత బాబా అక్కడి నుండి గోపాలపురము, ఇంకా తాపేశ్వరము, మండపేట, కాకినాడ అవన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇంచుమించుగా మార్చి 4వ తారీఖున తిరుగు ప్రయాణం అయ్యారు. ఆ తిరుగు ప్రయాణం అయినప్పుడు సామర్లకోటలో ఆ స్టేషన్‌లో ట్రైన్ ఎక్కినప్పుడు అక్కడి నుండి విజయవాడ వరకు కూడా ప్రతి స్టేషన్‌లోనూ కూడా ప్రేమికులు తండోపతండాలుగా వచ్చి బాబాను దర్శించుకోవడం, కన్నీళ్లతో బాబాకు వీడ్కోలు చెప్పడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత బాబా మహాబలేశ్వర్‌కి వెళ్ళడం అనేది జరుగుతుంది. మార్చి 6వ తారీఖున 1954లో. పూనా వచ్చి మార్చి 6వ తారీఖున సరాసరి మళ్ళీ మెహరాబాద్ కూడా వెళ్లకుండా అదే రోజు పూనా స్టేషన్ నుంచే అవతారుడు అయినటువంటి మన మెహర్ ప్రభు మహాబలేశ్వర్‌కు వెళ్ళిపోయారు. మార్చి నెలలో జరిగినటువంటి విశేషాలు ఏంటి, మహాబలేశ్వర్ నుంచి తర్వాత బాబా మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు అనేది చెప్పుకోబోయే ముందు మహాబలేశ్వర్లో ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన చెప్పుకున్నాం. అదేంటంటే ఒక కుర్రవాణ్ణి డెహ్రాడూన్ నుండి తీసుకొస్తారు. అతని పేరు ఈశా. ఆ సందర్భంగానే అతను ఒక స్వీపర్ యొక్క కుమారుడు అన్నమాట. అయితే చాలా చిన్నవాడు. అతనికి ఏమి కావాలి, ఏమి అడిగితే అది తక్షణమే ఇవ్వాలి. ఎందుకంటే అతన్ని అంతగా అతనికి మొత్తం ఫ్రీడమ్ ఇచ్చేశారనమాట బాబా. ఏది అడిగితే అది ఇవ్వాల్సినటువంటి బాధ్యత బావు కల్సూరికి, కృష్ణకి అప్పగించారు. ఇంకా చెప్తారు, అతన్ని మీరు ఒక రాజకుమారుల్లా చూసుకోవాలి సుమా అని కూడా ఆదేశించారు వాళ్ళకి. అయితే అతను మాత్రం సమయం సందర్భం లేకుండా బావు కల్చూరి మీద, కృష్ణ మీద దౌర్జన్యంగా ఆజ్ఞలు జారీ చేస్తూ పాపం వాళ్ళకి చాలా చికాకు తెప్పించేటట్టుగా ఉండేవి అతని మాటలు, అతని చేతలు అవన్నీ కూడా. వాళ్ళు ఏం చేయాలి, ప్రతిరోజు ఆహారం తీసుకొచ్చి ఈశాకి టేబుల్ పైన పెట్టాలి. అతడు భోంచేసిన తర్వాత అతని ప్లేట్లను శుభ్రం చేయాలి. అతడు పడుకోవడానికి పక్కస రెడీ చేయాలి. అతను ఏం అడిగితే అదంతా తీసుకొచ్చి తీరాల్సిందే వాళ్ళిద్దరు. ఎలా ఒక పుష్పాన్ని ఎంత సుకుమారంగా చూసుకుంటారో అలా లాలనగా చూసుకోవాలి. కోపంతో, చిరాకుతో కూడా చేయకూడదు ఆ పనులన్నీ కూడా. అతడు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేటట్లు చూడాలి అని కూడా బాబా ఆదేశాలు ఇచ్చున్నారనమాట ఆ ఈశాని. ఆ రోజుల్లో పురుష మండలి వాళ్ళు మహాబలేశ్వర్లో ప్రతిరోజు భోజనానికి సహస్రబుద్ధే అనే ఆయన యొక్క రెస్టారెంట్ కి చాలా దూరం నడిచి వెళ్ళి భోజనం చేసి రావాలన్నమాట.
ఇక్కడ బావు కల్చూరి గారేమో ఈసాకి భోజనం పెట్టిన తర్వాత గాని ఆ బంగ్లా నుంచి కదలటానికి వీలుండేది కాదు. ఇతనేమో గబగబా తినేసేవాడు కాదు. ఆ స్త్రీ మండలి వాళ్ళ కిచెన్ నుండి ఈశాకి భోజనం తీసుకొచ్చి పెట్టేవారు బాబు. పెట్టిన తర్వాత దాన్ని కాలయాపన చేస్తూ, చిన్న పిల్లలు చూడండి ఎలా నిదానంగా తినకుండా కాలక్షేపం చేస్తూ ఉంటారు. మనం చూస్తూనే ఉంటాం కదా, చిన్నపిల్లలు తినే విషయంలో ఎంత పేచీలు పెడతారు. అలా పేచీలు పెట్టేవాడు ఈశ. పాపం ఇతనేమో అతనికి భోజనం అయిన తర్వాత గాని అంత దూరం మళ్ళీ నడుచుకుంటూ రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేయడానికి ఉండేది కాదు. సరే ఒకరోజు పాపం ఓర్చుకోలేక బాబు అంటారు, పాపం ఎంతో వినయంతోనే అంటాడు, కొంచెం ఈశా దయచేసి నీ భోజనం తొందరగా తినవా? మిగతా మండలి సభ్యులందరితో కలిసి నేను భోజనానికి నడుచుకుంటూ ఎంతో దూరంగా ఉన్న రెస్టారెంట్కి వెళ్ళాలి కదా అంటాడు. అప్పుడు ఈశా ఏమంటాడో తెలుసా? నువ్వు బాబా దగ్గరికి తినడానికి వచ్చావా లేక విధేయత చూపించడానికి వచ్చావా? ఆ పిల్లవాడు అలా కరుకుగా అంటే ఇక్కడ తన దగ్గర ఉన్నటువంటి మండలి సభ్యులకి ఇచ్చేటువంటి శిక్షణలో భాగం అన్నమాట. ఈ రకంగా ఆ కుర్రవాడి చేత పురమాయించి ఆ కుర్రవాడితో ఆ మాటలు అనిపించేది అంతా బాబాయే, అవతారుడే. తర్వాత ఇంకా ఏం మాట్లాడలేకపోతాడు బావు కల్చూరి ఆ సమాధానం విని. తను కూడా ఆలోచిస్తాడనమాట, ఈశా అన్న దాంట్లో తప్పే ఉంది, నిజమే కదా అని అనుకుంటాడు. తర్వాత ఒకరోజు బాబు ఈశాని అడుగుతాడు, నీకు ఇక్కడ పని ఏమన్నా దొరికిందా? పని కోసం వచ్చావు కదా నువ్వు, నీకు ఇక్కడ పని ఏమన్నా దొరికిందా అని అడుగుతాడు. వెంటనే టక్కుని సమాధానం చెప్తాడు, నా పనితో నీకేంటి సంబంధం అంటూ జవాబిచ్చి అంతటితో ఊరుకోలా. నేను ఒక స్వీపర్నని అనుకోకు నువ్వు, నేను అనుకుంటే నిన్ను నీ తాత ముత్తాతలను కూడా పనిలో పెట్టుకుంటాను. గుర్తుపెట్టుకో, నీ జీవితం నా గుప్పెట్లో ఉంది. బాబాతో నీ గురించి ఒక్క మాట చెప్పానంటే నువ్వెక్కడుంటావో చూసుకో అని బాబుని అదరకొట్టే మాటలు అనేసాడనమాట. అప్పటి నుంచి ఈశాతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాట పడితే ఆ మాట మాట్లాడకూడదు. అతడు ఏదంటే అది చేసి వ్యవహరిస్తూ అతడు అడిగిందల్లా ఇవ్వడమే నా బాధ్యత అని నిర్ణయించుకుంటారు బావు కల్చూరి గారు. అటువంటి స్వేచ్ఛను కల్పించారు. అతనికి మంచి మంచి దుస్తులు ఇవ్వడం, అతను సంతోషంగా ఉండడానికి ఏది కావాలంటే అది ఇవ్వడం, అలా చేశారనమాట. ఇది ఈశాకి సంబంధించిన విషయం. బావు కల్చూరి గారు మండలి సభ్యులుగా ఉంటూ మరి ఏ విధంగా తన యొక్క వినయ విధేయతల్ని చూపించారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది. ఆ తర్వాత అక్కడ ఉండగానే బాబా సద్గురు ఉపాసని మహారాజు ఉండేటువంటి సాకోరికి కూడా వెళ్లాల్సి వస్తుంది మార్చి 20వ తారీఖున. ఎందుకంటే అక్కడ 2 వారాల తర్వాత మార్చి 20న సాకోరి వెళ్ళాలని ఎందుకు అనుకుంటారంటే, ఉపాసని మహారాజు యొక్క ముఖ్య శిష్యుడు యశ్వంతరావు అన్నమాట. అతను ఒక నూతన భవనాన్ని కట్టించుకున్నాడు. అది గృహప్రవేశానికి బాబాని ఆహ్వానిస్తాడు యశ్వంతరావు సాకోరిలో. మీరే గృహప్రవేశ మహోత్సవాన్ని జరిపించాలని పిలుస్తారనమాట. ఆ ఆహ్వానం ప్రకారం సాకోరి వెళ్ళటానికి మండలి వాళ్ళకి, తనకి, అలాగే ప్రేమికులకి అందరికి కలిపి సర్వీసులు 2 బస్సుల్ని ఏర్పాటు చేస్తారు. మార్చి 20వ తేదీ ఉదయం 6 గంటలకి బయలుదేరతారు సాకోరికి. వాళ్ళు ఆ రోజు ఉదయం 8:45 సాకోరి గ్రామం చేరుకుంటారు. అక్కడికి వెళ్ళేటప్పటికి సాకోరిలో ఉన్న వాళ్ళంతా కూడా ఎంతో చక్కగా బాబాని ఆహ్వానిస్తారు. సంకీర్తనలతో, భజన బృందాలతో ఆశ్రమవాసులందరూ ఎదురొస్తారు. బాబా కారుకి ఎదురొస్తారు. బాబా మెడలో పూలమాల వేస్తారు. నుదుట కుంకుమ దిద్దుతారు. బాబాకి అందరూ కూడా మోకరిల్లుతో అందరూ దండాలు పెడుతూ ఉంటారు. ఒక ఊరేగింపుగా ఆశ్రమం వరకు తీసుకెళ్ళటానికి ముందుగా ఒక అందంగా అలంకరించినటువంటి ఒక గుర్రాన్ని, అట్లాగే బ్యాండ్ మేళాలతో ఊరేగింపు. ఇదంతా తర్వాత
బాబా గౌరవ సూచకంగా బాబా కారుకి 2 వైపులా రక్షక భటులు ఉంటారు చూడండి. వెండి దండాల్ని ధరించి ఎర్రని బెల్టులేసుకొని నడుస్తూ ఉంటారే! రాజులు వస్తున్నప్పుడు ఆ పక్కన, ఈ పక్కన గౌరవ సూచకంగా అలా ఇద్దరు నడుస్తూ ఉంటారన్నమాట కారుకి. అట్లాగే పూలదండలు వేసి ఆ కారు ముందు భాగం అంతా కూడా మంచి సింధూరపు పొడి అదంతా చల్లి అందంగా అలంకరిస్తారన్నమాట. ఆ రకంగా వాళ్ళు వెళ్తూ అక్కడ మధ్యలో ఒక పురాతన దేవాలయం ముందు ఆగుతుంది సాకోరీలో. ఆ గుళ్ళో జగన్ సోదరుడు వసంత్ అర్చకుడనమాట. అతను బాబాకి పూలమాల వేసి ఒక కొబ్బరికాయని, నారికేళాన్ని సమర్పించుకుంటాడు. బాబా ఆ కాయని స్పృశిస్తారు. ఆ కొబ్బరికాయని స్పృశిస్తారు. ఆ తర్వాత ఆ పరిసరాలన్నీ పరిశుద్ధం చేయడానికి అన్నట్లుగా ఆ కొబ్బరికాయని రోడ్డు మీదే పగలగొట్టి రోడ్డు పైకి విసిరేస్తారనమాట. అక్కడ ప్రేమతో అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా సంకీర్తనలు చేస్తూ ఉంటారు. ఆ కీర్తనలు చేస్తున్నటువంటి సమయంలో వాళ్ళ చేతుల్లో ఆహ్, ఇవి తాళం వేసేవి చిరతలుంటాయి గదా! బాబా ఒకతని చేతుల్లోంచి ఆ చిరతలు తీసుకొని కార్‌లో కూర్చొని తాను కూడా అలా చిరతలతో ఆ పాటలకి తాళం వేశారట. తర్వాత బాబా కారు దిగి యశ్వంతరావు నిర్మించినటువంటి ఆ ఇంటి ముందు ఆహ్, పందిరి దాకా నడుచుకుంటూ వెళ్తారు. తనకి కేటాయించినటువంటి ఆసనం మీద చక్కగా కూర్చుంటారు. 9 గంటల 5 నిమిషాలవుతుంది. ఆ తర్వాత మరి ఆహ్, ఉపాసిని మహారాజ్ ఆశ్రమంలో ఉన్నటువంటి గోదావరి మాయి మనకు తెలుసుగా. ఇప్పుడు ఉపాసిని మహారాజ్ లేరు అప్పటికి. ఆ గోదావరి అమ్మాయి బాబా మెడలో పూలమాల వేసి పాదాభివందనం చేస్తారు. అంటే ఆశ్రమంలో కన్యలు ఉంటారు కదా! కన్యాశ్రమం ఉంది కదా! తాకోరిలో. వాళ్ళందరికీ కూడా గోదావరి మాయే పెద్ద దిక్కనమాట. వాళ్ళందరి తరపున బాబాకు పూలమాల వేసి పాదాభివందనం చేసి హారతిస్తారు. ఆ తర్వాత కన్యలంతా కూడా బా బాబాకి వందనం చేస్తారు. పాదాభివందనం చేస్తారు. అందులో బాగా వృద్ధురాలైనటువంటి ఒక కన్య ఉంది. ఆమె పేరు జీజీ. ఆమె కూడా బాబాకు పాదాభివందనం చేస్తారు. గోదావరి మాయను ఒకవైపున, ఈ జీజీని మరొక వైపున కూర్చోబెట్టుకుంటారు. ఆ సందర్భంగా ఈ వృద్ధ కన్య తల నిరిసిపోయి బాగా పండిపోయినటువంటి వృద్ధ కన్య భావావేశానికి లోనయ్యి తన చిక్కిళ్ళ మీద కన్నీళ్లు జరజర అలా రాలుతూ ఉంటాయన్నమాట. అప్పుడు ఆ సందర్భంగా ఆమె తలపై చెయ్యి ఉంచి నిమురుతారు. ఆ తర్వాత మిగతా వాళ్ళందరిని దర్శించుకుంటున్న వాళ్ళందరినీ గూడా గబగబా కదలమంటారు. ఆ తర్వాత గోదావరి మాయ వైపు తిరిగి అంటారు బాబా, సాకోరికి ఇదే నా చిట్ట చివరి సందర్శన కావచ్చు. నేను చెప్పినట్లు గనక నువ్వు ఆచరిస్తే నీవు నన్ను తెలుసుకునేలా చేస్తాను అంటారు. ఆ తర్వాత ఆ యశ్వంతరావుతో అంటారు, నూతన గృహంలోకి ప్రవేశించిన తర్వాత తను ఏర్పాటు చేసినటువంటి ఆసనం మీద కూర్చొని యశ్వంతరావుతో అన్నటువంటి ముఖ్యమైన మాటలు చూడండి. నీ గృహంలోకి నేను ప్రవేశించాను. కాబట్టి ఈ గృహప్రవేశ మహోత్సవం సుసంపన్నమైపోయింది. ఆ సందర్భంగా నువ్వు గృహప్రవేశం సందర్భంగా అనేక రకాలైనటువంటి పూజాదికాలు చేస్తారు కదా! అవి ఏమీ కూడా నువ్వు నిర్వహించవలసినటువంటి అవసరం లేదు అంటారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. గృహప్రవేశం అంటే అంతే. అవతారుడే సాక్షాత్తు పూర్ణ పురుషుడు ఆ గృహంలో ప్రవేశించిన తర్వాత ఇంకా మిగిలినటువంటి కర్మకాండలతో పనే ఉంది. ఆ విషయాన్ని స్పష్టంగా చెప్తారనమాట. మనం అవతారుడిని ఆ పటాన్ని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టిన తర్వాత అవతారుడు విచ్చేసినట్టే మన ఇంటికి, నూతన గృహానికి. మరి ఏ ఇతరమైనటువంటి పూజాదికాలు అవి కూడా నిర్వహించవలసినటువంటి అవసరం లేదు. ఆ సందర్భంగా యశ్వంతరావుకి చెప్పారు. ఆ తర్వాత ఉపాసిని మహారాజు తన ద్విపాత్రాభిపోషణని ఎలా నిర్వహించినది అనేది కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా విశదపరుస్తారు బాబా.
ఈ ఉపాసిని ఎంతటి పరిపూర్ణుడు, నేను ఎవరు అనే విషయం కూడా నీ సందర్భంగా నేను చెప్తాను అంటారు బాబా. మేమిద్దరం కలుసుకున్నటువంటి సమయంలో నా మౌనాన్ని విరమించమని చెప్పి ఆయన నన్ను ఆదేశించారు. నేను నీ గురువుని, నా మాట విను అని ఆయన 3 సార్లు అన్నారు. నేను ఆ మౌనం విరమించనని తెలిసి కూడా నన్ను ఆయన అలా అడిగారు. అప్పుడు నేను ఇంకా దానికి సమయం రాలేదు అని చెప్పి నా చేతి సంజ్ఞలతో చెప్పాను అని ఆ సందర్భంగా తెలియజేస్తారు. పైగా అక్కడున్న వాళ్ళతో ఆ సందర్భంగా బాబా అంటారు, "కొద్ది నెలల్లో నా మౌనాన్ని విడిచిపెడతాను. ఈ మౌనంతో నేను కూడా విసిగిపోయాను" అంటారు. ఇంకా ఎప్పుడూ మనకు తెలుసుకున్నటువంటిది వింటున్నట్టి మాటే. నేను మాట్లాడినప్పుడు ఆ మొదటి మాటను ఉచ్చరిస్తాను. ఆదిలో నేను ఆ మాటను ఉచ్చరించటం మూలంగానే ఈ విశ్వమంతా నా మెడకు చుట్టుకుంది. ఆదిలో నేనెవరను అనేటువంటి ప్రశ్నకి వచ్చినటువంటి సమాధానం ఏంటి ఉచ్చరించింది? నేను భగవంతుడును అనేది వచ్చింది. నేను భగవంతుడిని అని ఆ మాటను ఆదిలో ఉచ్చరించటం మూలంగానే ఈ విశ్వమంతా నా మెడకు చుట్టుకుంది అంటున్నారు బాబా. ఇంకా తన యొక్క చి ఆహ్, హజరత్ బాబాజాన్ గురించి, ఉపాసిని మహారాజ్ గురించి వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ, నా గురువులు ఎంతో పరిపూర్ణులు. వాళ్ళకి నేనేమి రుణపడ్డానో, నేనేమిటో ఆ! ఈ మహారాజు ఎందుకు 2 పాత్రలని కూడా నిర్వహించారు. ఇవన్నీ కూడా నేను మీకు వివరిస్తాను అని ఆ సందర్భంగా అంటూ, ప్రత్యేకంగా మళ్ళీ నేను ఆ పురాణ పురుషుణ్ణి అని మళ్ళీ చెప్పి అక్కడికి ముగిస్తారు. ఆ తర్వాత యశ్వంతరావు గృహప్రవేశానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా టీ ఇస్తారు. బాబాకేమో చక్కటి నారింజ రసం ఇస్తారు. ఆ తర్వాత ఆ సాకోరీలో ఉన్నటువంటి ఆశ్రమ ప్రాంగణం అంతా కూడా 9:50 నిమిషాల ప్రాంతంలో ఆ ఇంటి నుంచి బయలుదేరి ఆశ్రమ ప్రాంగణంలో అంతా తిరుగుతూ ఒక చోట నేల మీద కూర్చొని ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టుగా ఉంటూ బాబా అంటారు ఇలాగా, సర్వము నేనే, సర్వంలోనూ నేనే ఉన్నాను, సర్వత్రా నేనే ఉన్నాను, ప్రతి ఒక్కరికి సంబంధించిన ప్రతి ఒక్క విషయం నాకు తెలుసు. స్పష్టంగా చెప్తున్నారు బాబా. సర్వము నేనే. సర్వంలోనూ నేనే ఉన్నాను. సర్వత్రా నేనే ఉన్నాను. ప్రతి ఒక్కరికి సంబంధించిన ప్రతి ఒక్క విషయం నాకు తెలుసు అని ప్రత్యేకంగా ఆ సందర్భంగా మళ్ళీ అక్కడ డిక్లేర్ చేశారనమాట. ఆ తర్వాత ఉపాసిని మహారాజ్ కుటీరం బయట కాసేపు నిలబడి ఆ తర్వాత నేల మీద కూర్చుంటారు. ఆ సందర్భంగా ప్రేమికులు, కార్యకర్తలు అందరూ మళ్ళీ బాబాని దర్శించుకోవడానికి వస్తారు. ఆ సందర్భంగా బాబా అంటారు, నిజానికి నా పాదాలని స్పృశించడానికి ఎవరికీ అనుమతి లేదు. కానీ ఈరోజు గోదావరి మాయి నా పాదాలను సృష్టించారు. ఆ కారణంగా మీ అందరికీ కూడా నా పాదాలను తాకేందుకు అనుమతి ఇస్తున్నాను, ప్రసాదిస్తున్నాను అని చెప్పి తన యొక్క దర్శనాన్ని, పాద దర్శనాన్ని ఆ సందర్భంగా ఇచ్చారనమాట. ఆ తర్వాత గోదావరి మాయి ఉంటున్న నివాసానికి వెళ్తారు. అక్కడ ఒక ఊయల ఉంటుంది. ఉపాసిని మహారాజ్ కూర్చునే ఊయల అక్కడ వేలాడుతూ ఉంటుంది. ఆ గోదావరి మాయి ఇంకా అక్కడ ఉన్నటువంటి కన్యలు అందరూ కూడా అవతారుడైనటువంటి మన మెహర్ బాబాని ఆ ఊయల మీద కూర్చోమని అడుగుతారు. అవతారుడు ఆ ఊయల మీద కూర్చుంటారు. వాళ్ళంతా కూడా కృష్ణ పరమాత్మని స్తుతిస్తూ పాడేటువంటి ఊయల పాటలన్నీ కూడా గోదావరి మాయి ఆ కన్యలు అందరూ కూడా చక్కగా గానం చేస్తారు. అంతకుముందు మహారాజును కూడా ఊయల్లో ఊపుతూ అలా పాడేవారట. బాబాను కూడా అటు ఇటు మెల్లగా ఊపుతూ వాళ్ళంతా ఏకకంఠంతో చక్కగా ఆ పాటలు పాడారు. అది చూస్తుంటే కృష్ణుడే మరొక మారు తన గోపికలతో ఆడుతున్నట్లుగా ఉంది. బాబా అక్కడి నుండి బయలుదేరినప్పుడు కన్యలంతా జై ఉపాసిని మహారాజ్, జై సద్గురు గోదావరి మాయి, జై శ్రీ సద్గురు మెహర్ బాబా అంటూ జై జై ధ్వానాలు చేశారు. అంటే సద్గురు ఉపాసిని మహారాజు తర్వాత తన యొక్క ఆధ్యాత్మిక ప్రతినిధిగా గోదావరి మాయని అక్కడ ఉండటం ద్వారా ఆవిడ కూడా సద్గురువుగా కీర్తింపబడ్డారనమాట. ఇక్కడ కృష్ణుడు ఆ ఉయ్యాల ఊగడం అనేది
చదువుతున్నప్పుడు నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. మొన్న ఫిబ్రవరి 25న చల్లపల్లిలో ప్రత్యేకంగా వాళ్ళేం చేస్తారంటే సాయంత్రం ఊయల పేరంటం చేస్తారు. నిజంగానే బాబాకి ఊయల కడతారు. నిజంగానే బాబాకి భోగిపళ్ళు పోస్తారు. ఆహ్, అసలు ఒక చిన్ని బాలుడికి ఏ రకంగా బారసాలలు నిర్వహిస్తారో, ఆ రకమైనటువంటి తంతంతా చేస్తారు. నాకు ఒకలాంటి ఆనందము వస్తోంది. ఒకలాంటి నవ్వు వస్తుంది అదంతా చూసినప్పుడు. చాలా సంవత్సరాల తర్వాత ఇదివరకు నా చిన్నతనంలో చల్లపల్లిలో చిన్ చిన్నప్పటి నుండి చేస్తున్నారు గానీ అక్కడ తప్పనిసరిగా బాబాని ఉయ్యాల్లో ఊపటం, ఉయ్యాల్లో వెయ్యడం, ఆ తర్వాత ఉయ్యాల పాటలు పాడడం అవన్నీ తప్పనిసరిగా చేస్తూ ఉంటారు చల్లపల్లిలో. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను మొన్న చల్లపల్లి వెళ్ళినప్పుడు ఆ దృశ్యం నాకు ఇప్పుడు ఈ విషయాన్ని చదువుతుంటే ఆ దృశ్యం గుర్తుకొచ్చి నిజంగా బాబా ఉన్నప్పుడు కూడా ఇలా ఊయలు ఊగారు కదా! మరి అదే అట్లా వాళ్ళు కూడా ఆ రకంగా చేస్తున్నారా అని అనిపించిందనమాట. ఆ తర్వాత మహారాజ్ గారు అంతకుముందు నా ఉపాసనీ మహారాజ్ అంతకుముందు కూర్చునే గుడిలో కూర్చునేటువంటి ఆ తర్వాత చిన్న గదికి వెళ్తారు బాబా. ఆ గదిలో ఉండంగానే అక్కడ గోడ మీద ఉన్నటువంటి ఉపాసనీ మహారాజు ఒకటో వైపు చూపిస్తూ అది వృద్ధ కన్య ఉంది గదా! జీజీ ఆమె చెప్తుందనమాట. ఆ ఫోటో నుండి ఆమెకొకసారి తుపాకీ పేలిన శబ్దం వినపడిందంట. అప్పుడు వెంటనే బాబా ఆ ఫోటోని స్పృశించి, "ఈ విషయం వినటం నాకు చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది" అని చెప్తారు. ఆ తర్వాత అదే రోజు ఉదయం 10:15కి మహారాజ్ కుటీరంలోకి వెళ్తారు. అక్కడ గూడా చాలా మంది పురుషులు, స్త్రీలు భక్తి గీతాలు ఆలపిస్తూ ఉంటారు. అక్కడ ఒక నేల మీదే ఒక మంచి కుషన్ సీట్‌ని పరుస్తారు. బాబా దాని మీద కూర్చుంటారు. ఆహ్, హ్మ్. తర్వాత మహారాజు శిష్యులిద్దరూ బాబాకి స్వాగతం పలుకుతూ ప్రసంగిస్తారు. ఆ తర్వాత వసంత్ అనే అతను తన పాటలతోనూ, హాస్యభరితమైనటువంటి హావభావాలతో బాబాకు వినోదాన్ని కలిగిస్తారు. అతని చేష్టలు చూసి బాబా నవ్వుకుంటారు. అందరూ కూడా నవ్వుకుంటారనమాట. ఆ తర్వాత 10:35కి ఉపాసనీ మహారాజ్ సమాధి దగ్గరకు నడిచి వెళ్తారు. ఇదంతా మార్చి 20వ తారీఖున జరుగుతోందనమాట. యశ్వంతరావు గృహప్రవేశానికి వెళ్ళిన సందర్భంగా సాకోరిలో జరుగుతోంది ఇదంతా. సమాధికి నడిచి వెళ్తారు. అక్కడ గోదావరి, మాయి కన్యలు కూర్చొనుంటారు. తర్వాత సమాధికి సరిగ్గా ఎదురుగా ఉన్నటువంటి సీట్‌లో బాబా ఆసీనులవుతారు. అయితే ఆ రోజు అంతకు ముందే చెప్పి వ్రాయించినటువంటి సందేశాన్ని చదవాలి. కానీ ఆ సందేశాన్ని చదివించకుండా అక్షర ఫలకం సహాయంతో కొన్ని విషయాల్ని చెప్తారనమాట బాబా. దాన్ని ఏరిచ్చి చెప్తారు. అక్షర ఫలకం మీద చెప్తూ ఉండగా ఏరిచ్చి గారు దాన్ని ట్రాన్స్‌లేట్ చేస్తారు. అది బాబా మాటలేంటంటే ఆ సందర్భంగా బాబా ఇచ్చినటువంటి సందేశం ఇప్పుడు మనం చెప్పుకుందాం. మీరంతా శ్రద్ధగా వినాలని నేను కోరుతున్నాను. నేను ఈరోజు మొదటిసారిగా కొన్ని అంశాల్ని బహిర్గతం చేస్తున్నాను. ఎందుకంటే నా శాశ్వత అస్తిత్వాన్ని అనుభవించిన తర్వాత సాకోరికి నా ఈ సందర్శన రెండవది, చివరిది. ఇప్పుడు నేను చెప్పబోయే దానికి ఉపాసిని సాక్షీభూతుడై ఉన్నాడు. ఆయన సజీవంగా ఉన్నాడు. నేను చెప్పేదంతా వింటున్నాడు. నేను చెప్పాలనుకున్న అంశాలు చెప్పడానికి ఇప్పుడు నేను నా తొలి దశలో ఉన్నటువంటి జీవితానికి నేను తిరిగి వెళ్ళవలసి ఉంటుంది అని చెప్తూ, నేను ఇది చెప్పే ముందు భగవంతుని అంశల్లో అనంతమైన నిజాయితీ ఒకటి అని మీరంతా తెలుసుకోవాలని నా కోరిక. లేశమాత్రపు కపటం కానీ, నిజాయితీ లేకపోవడం గానీ ఉండకూడదు. అవి ఉంటే మనల్ని భగవంతుడి నుండి దూరం చేస్తాయి అని చెప్పారు. తర్వాత తన చిన్ననాటి ముచ్చట్లు చెప్పారు బాబా ఆ సందర్భంగా. నేను స్కూలుకెళ్ళే చిన్న వయసులో నా తోటి కుర్రాళ్ళందరికీ నేనే లీడర్‌గా ఉండేవాడిని. కాలేజీకెళ్ళిన తర్వాత కూడా నేను పిల్లలకి లీడర్‌గా ఉన్నాను. ధైర్య సాహసాలతో ఉండేవాడిని. కానీ స్త్రీలంటే మాత్రం చాలా బిడియంతో ఉండేవాడిని.
అని బాబా చెప్తున్నారు. ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ. ఈ వర్తమాన జీవితంలో ఒక స్త్రీని ఒక పురుషుడు తాకే విధంగా నేను ఏ స్త్రీని ఇంతవరకు స్పృశించలేదు. ఇది మనం నోట్ చేసుకోవాల్సినటువంటి విషయం. నా ఈ వర్తమాన జీవితంలో ఒక స్త్రీని ఒక పురుషుడు తాకే విధంగా నేను ఏ స్త్రీని ఇంతవరకు స్పృశించలేదు. కొత్తగా బాబా పరిధిలోకి వచ్చిన వాళ్ళకి బాబా అవతార పురుషుడు, మరి అంతమంది స్త్రీలు ఉంటారు పక్కన, ఆయన బ్రహ్మచారి ఎలాగా ఏమిటి అనేటువంటి వాళ్ళకి ఈ వాక్యం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒక స్త్రీని ఒక పురుషుడు తాకే విధంగా నేను ఏ స్త్రీని ఇంతవరకు స్పృశించలేదు. రామునిగా, కృష్ణునిగా, జీసస్ గా ఉన్నప్పుడు ఆ పరిస్థితి వేరు. బుద్ధుడు వివాహం చేసుకుని కూడా తన కుటుంబాన్ని విడిచి వెళ్ళవలసి వచ్చింది. అన్ని సందేహాల్ని నివృత్తి చేసే చాలా ముఖ్యమైన ఒక విషయానికి ఇప్పుడు వస్తున్నాను. స్త్రీలతో ఈ అనుభవాలన్నింటినీ నా స్థానంలో ఉపాస్ని మహారాజ్ అనుభవించవలసి వచ్చింది. అది ఒక ప్రత్యేకమైన అంశం నుండి ప్రారంభమైంది. ఆ అంశం ద్వారా అతడు ఎంత పరిపూర్ణుడో మీరు గ్రహిస్తారు అని చెప్తూ తర్వాత బాబాజాన్ గురించి చెప్తున్నారు. ఆమె మొట్టమొదటిగా నా నుదిటి మీద చుంబించారు. ఒక్క త్రుటిలో ఆ చుంబనం నా అనంత స్థితిని నేను అనుభవించేలా చేసింది. వాస్తవానికి ఆ అనుభవాన్ని వ్యక్తపరచడం సాధ్యం కానప్పటికీ ఆ అనుభవం ఎలా ఉంటుందో, అది ఏమిటో ఇప్పుడు నేను వివరిస్తాను. బాబాజాన్ చుంబనంతో నేను ఉన్నట్టుండి ఒక్కసారిగా ఒక శూన్యంలోకి ప్రవేశించాను. కేవలం చైతన్యం మాత్రమే ఉంది. ఇది మీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి అంటే, అక్కడ నేను లేను, ఏమీ లేదు, ఎవ్వరూ లేరు, భూమ్యాకాశాలు లేవు, అసలు ఏమీ లేదు. కానీ చైతన్యం ఒక్కటే ఉంది. ఆ చైతన్యంలో నేను నన్ను పోగొట్టుకున్నాను. ఆ చైతన్యమే నేను అన్న ఎరుక నాకు మరుక్షణం కలిగింది. అప్పుడు కలిగిన మహదానందాన్ని నేను కూడా ఇలా ఉంటుంది అని వ్యక్తం చేయలేను. అయితే ఆ బ్రహ్మానందం ఇప్పుడు కూడా నిరాఘాటంగా ఉంది. కానీ ఇప్పుడు దానితో పాటుగా ఇంకేమున్నాయి? ఈ విశ్వం అంతా అనుభవిస్తున్న కష్టాలు, బాధలు కూడా ఈ బ్రహ్మానందంతో తోడుగా ఉన్నాయి అని చెప్తూ మళ్ళీ అప్పటి కాలానికి వెళ్ళి, అలా నేను 9 నెలలు ఉన్నాను. నేను భగవంతుడను అన్న అనుభవం తప్ప ఎటువంటి ఎరుక ఏమాత్రం లేదు. అయితే అప్పుడప్పుడు మామూలు చైతన్యంలోకి దిగి రావాలి అని నాకేదో ఒత్తిడి చేస్తూ ఉండేది నాలో. ఆ ఒత్తిడి చేస్తూ ఉన్నప్పుడు రాలేక నా నుదిటి భాగాన్ని గోడలకి, రాళ్లపైన, నేలపైన, ఇనుప రాడ్ల మీద బాదుకుంటూ ఉండేవాణ్ణి. నుదుటి చిట్లి రక్తం కారేది. కానీ అప్పుడు అంత జరిగినప్పటికీ కూడా నేను మామూలు చైతన్యంలోకి రాలేకపోయాను. అనంతమైనటువంటి ఆ బ్రహ్మానంద స్థితిలో ఉన్నప్పటికీ నాలోని ఆ ఒత్తిడి నన్ను షిరిడీలోని ఖండోబా ఆలయంలో ఉన్న ఉపాస్ని మహారాజ్ చెంతకు చేర్చింది. అక్కడ ఈ విపరీత అవస్థ ఏంటో చూడండి అంటూ బాబా అంటున్నారు. నాకెవ్వరూ కనబడలేదు. కానీ ప్రతి చోట నన్ను నేనే చూసుకునేవాణ్ణి. మహారాజ్ నన్ను చూడగానే నా పైకి ఒక రాయి విసిరాడు. అది నుదిటి మీద తగిలింది. ఇదంతా మనకు తెలిసిన విషయమే. కానీ స్వయంగా అవతారుడి నోటితో చెప్తున్నటువంటి సంఘటన కాబట్టి మళ్ళీ మరొకసారి మనం తెలుసుకుంటున్నాం. ఏ సందర్భంలో? మార్చి నెలలో చాకోరిలో సాక్షాత్తు ఉపాస్ని మహారాజ్ ఆశ్రమంలో ఉండి చెప్తున్నటువంటి విషయాలు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా బాబా స్వయంగా. అది నా నుదిటిపై తగిలింది. అలా రాయి నాకు తగలగానే ఒక్క క్షణంలో నేను మామూలు చైతన్య స్థితికి దిగి వచ్చాను. అప్పుడు నాకు అనంత దైవీ చైతన్యం, సాధారణ మానవ చైతన్యం 2 ప్రాప్తించాయి అని ఇంకా చాలా పెద్ద సందేశాన్ని ఆ సందర్భంగా అవతారుడు ఇవ్వడం అనేది జరిగింది. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా అండి.